స్టెయిన్ స్కిప్ ఆపరేటర్ని. నేను 2022 మేలో ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ని స్టార్ట్ చేశాను బళ్ళారిలో. హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు కానీ వాళ్ళు చూపించిన యూట్యూబ్స్ కానీ చాలా హైలైట్ ఉన్నాయి. అలాగే నా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ నుంచి వాళ్ళు చూపించిన దానికి కూడా బెటర్ ఎక్స్పీరియన్స్గా ఉందనే అనుకోవాలి. ఎందుకంటే ఒకేసారి 11 స్టిచెస్ మనం వేయడానికి కానీ కలర్ ఆఫ్ కాంబినేషన్స్కి కానీ థ్రెడ్స్కి కానీ వేటికైనా కూడా చాలా అందంగా వస్తుంది. ప్లస్ బ్యాంక్ ఇచ్చిన లోన్ మూలంగా నేను 7 lakhs పెట్టి ఈ మిషన్ తీసుకోవడం వల్ల నేను 36x42 ఫ్రేమ్ని సెట్ చేయడానికి కానీ ఒక బ్లౌజ్ని సింగిల్ ఫేస్లో ఒకేసారిగా మనం రెడీ చేయడానికి కానీ ఫోటో ఫ్రేమ్స్ చేయడానికి కానీ ఇంత పెద్ద మిషన్ నా ఫ్రేమింగ్ నాకు తెలిసి ఇప్పటివరకు ఎక్కడా లేదు. ప్లస్ ఇన్వర్టర్ మీద దగ్గర 30 hours వరకు వర్క్ చేస్తుంది. మిషన్ యొక్క పవర్ కెపాసిటీ కానీ మనం ఇంట్లో వాడుకోవడానికి కానీ ఏ ప్రాబ్లము ఉండదు. ఇన్వర్టర్ మీద ప్రాబ్లం ఉందంటే కనుక ప్రాబ్లం తప్ప, కరెంట్ లేకపోయినా వేటికైనా కూడా ఒక్క రోజులో 3 బ్లౌజెస్ వరకు ఫ్రీగా స్టిచ్ చేయొచ్చు మనం. నేను ఇది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూతురు కోసమని స్టార్ట్ చేశాను, కానీ చివరి నిమిషంలో ఇది నేనే చేయాల్సి వచ్చింది. నేను ఇండియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో దీన్ని స్టార్ట్ చేశాను. ఇండియన్ బ్యాంక్తో దీంతో పాటు 7 lakhsతో పాటు వేరే మిషన్ కూడా తీసుకున్నాను. బ్యాంక్ ప్రాసెసెస్ కానీ ఏవైనా కూడా 1 monthలో పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయినాయి. కారణం హెచ్ఎస్డబ్ల్యూనే అయి ఉండొచ్చు. దీని కంపెనీ ప్రాసెస్ కానీ రిక్వెస్ట్లు కానీ యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా బుక్ చేశాను. ఏ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ నేను బుక్ చేయలేదు. డైరెక్ట్గా కంపెనీకి ఫోన్ చేసి హరీష్ గారు అనే ఒక అతను నన్ను నేను కన్సల్ట్ చేయడం వల్ల బుక్ చేశాను. టోటల్ లోన్ ప్రాసెస్ కానీ బుకింగ్ కానీ కన్ఫర్మేషన్ మిషన్ రావడంతో సహా 45 daysలో కంప్లీట్ అయింది. ఈ మిషన్ తీసుకొచ్చిన తర్వాత ఒక 6 months వరకు మేము స్ట్రగుల్ అయ్యాం, కానీ తర్వాత మొత్తము మేము ఇచ్చేసాం. స్ట్రగుల్ కూడా హెచ్ఎస్డబ్ల్యూ నుంచే కానీ దేనివల్ల కాదు. నేను స్టార్ట్ చేయడానికి ఇంతకుముందు బుటిక్ కానీ ఏవీ లేక న్యూ ఎక్స్పీరియన్స్ వల్ల మాత్రమే మేము స్ట్రగుల్ అయ్యాం తప్ప వేరే ఏం లేదు. ప్రజెంట్ మేము దీని మీద ఫోటో ఫ్రేమింగు, బ్లౌజెస్, లెహంగాస్, నెట్ మీద ఎంబ్రాయిడరీ వర్కింగు అన్ని రకాలు చేస్తాం. దీని ఫర్దర్లో మేము దీనికి రన్నింగ్గా వేరేవి కూడా కాన్సెప్ట్స్ రెడీ చేయాలి, హ్యాట్ మీద డిజైన్ చేయాలి, ఇట్లాంటి వాటిని మేము అనుకుంటున్నాం. ఇది స్టార్ట్ చేసేటప్పుడు అందరిలాగా బ్లౌజెస్ వేయాలనో ఇంకొకటి రెడీ చేయాలనో అనుకుని స్టార్ట్ చేయలేదు నేను. అందువల్ల ఇంత పెద్ద ఫ్రేమింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఫోటో ఎంబ్రాయిడరీ, మిషన్ మీద హ్యాట్స్ మీద వాటి మీద ఎంబ్రాయిడరీ, వీటినే మెయిన్ కాన్సెప్ట్గా తీసుకునే నేను ఇంత పెద్ద మిషన్ని తీసుకోవడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను చేస్తున్న ఆన్లైన్ సర్వీసెస్ మూలంగా నాకు ఒక 5,000 to 6,000 కస్టమర్స్ బేస్ ఉంది. దాంతో నేను కొత్తగా స్టార్ట్ చేయాలి, అందరూ చేసే బొటిక్స్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. దాన్ని అలాగే ఈ మిషన్ వల్ల దాంతో నాకు ఎక్కడా ప్రాబ్లం రాలేదు. నేను ఈరోజు వరకు 3 feet ఫోటో ఫ్రేమ్ సర్వీస్ రెడీ చేశాను. వెంకటేశ్వర స్వామిది అన్నిటికన్నా హైలైట్గా వచ్చింది. ఆల్రెడీ నేను 10 pieces స్టార్ట్ చేసి నాకున్న కస్టమర్ బేసెస్ మీద నేను సేల్ కూడా చేశాను. అదే రకంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటిల్లో నేను ఆల్రెడీ అప్లై చేశాను సేల్స్కి. మిగతా డీటెయిల్స్, ఫార్మాలిటీస్ అన్నీ రెడీ అవుతుంది. అలాగే ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వెండో బంగారమో ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలేదు. గిఫ్ట్ ఆర్టికల్స్ కింద 10 years మ్యారేజ్ యానివర్సరీస్, ఆల్రెడీ ఏదైనా కొత్తగా న్యూగా కపుల్స్కి వాళ్ళ ఫొటోస్ వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వడం మూలంగా చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే నేను ఇంట్లోనే మిషన్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చే ఆల్రెడీ ఆన్లైన్ సర్వీసెస్కి వచ్చే కస్టమర్స్ కానీ వాళ్ళు మిషన్ రన్ అయ్యేటప్పుడు చూస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు వాళ్ళు ఎంత మెస్మరైజ్ అవుతారంటే దానంతా అదే కట్ అవడం కానీ, అది ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా దారం ఎక్స్ట్రా వచ్చినా కూడా అది బీపింగ్ సౌండ్తో ఆగిపోవడం కానీ వాళ్ళు చూసినప్పుడు ఫోటోలో చూసిన ఎక్స్పీరియన్స్ కన్నా కూడా దీని కలర్ కాంబినేషన్స్, దీనిలో ఉండే కలర్ అవేర్నెస్ కానీ రెస్పాన్స్ కానీ ఇది చాలా హైలైట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ ఆ థ్రెడ్స్కి వాళ్ళు ఇచ్చే ఇవి కానీ చాలా హైలైట్గా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ వచ్చిన తర్వాత దీని కాస్ట్ ఎంత అవుతుంది, రైట్ మగ్గం వర్క్ కన్నా ఇదే ఎలివెంట్గా ఉంది అని చెప్పే సందర్భాలు కానీ, థ్రెడ్ తోటే వచ్చే ఇవి కొన్ని చోట్ల అయితే అది కరెక్ట్గా ముచ్చంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ థ్రెడ్డింగ్ వాళ్ళు ఇచ్చిన కాంబినేషన్స్ కానీ ఏవైనా సరే. నేను యూట్యూబ్లో చూసి హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ చాలా సూపర్. ఎందుకంటే నేను కాంటాక్ట్ చేసింది నైట్ 8 o'clockకి నేను యూట్యూబ్ వీడియో చూసి నేను ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేస్తే ఆయన వెంటనే చాటింగ్లోనే రెస్పాన్స్ ఇచ్చారు. మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటాము, ఈ లింక్స్ చూడండి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని. యాజ్ ఎ పర్సన్ అంత పొజిషన్లో ఉండేవాళ్ళు ఆ టైంలో రెస్పాన్స్ ఇస్తారని అనుకోలేదు. ప్లస్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని వచ్చిన తర్వాత
మాకు కంపెనీ వాళ్ళు ఎంత బాగా రెస్పాన్స్ ఇచ్చారో ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ సునీత ఎంటర్ప్రైజ్ వాళ్ళు కూడా ఎనీ టైం ఏ విధమైన రెస్పాన్స్ కావాలన్నా కూడా మేము ఏ ప్రాబ్లం వచ్చినా లేదు నాకు ఈ సెన్సర్ ఇట్లా పనిచేయట్లేదని చెప్పినా కూడా ఆయన వీడియో కాల్లో మాట్లాడి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, అది లేకపోతే దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను తీసుకున్న 1.5 ఇయర్లో ఒక్కసారి సెన్సర్ ఒక్కటే మిస్ అయింది తప్ప వేరే ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. వచ్చిన వెంటనే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కానీ ప్లస్ సునీత ఎంటర్ప్రైజ్ ప్రొపరేటర్ టెక్నీషియన్ వచ్చినప్పుడు కూడా మాకు చాలా విషయాల్ని వాళ్ళు రాకుండా మేము ఎలా సాల్వ్ చేసుకోవాలి ఒక చిన్న పాయింట్స్ని చాలా బాగా హైలైట్ చేసి చెప్పారు. అలాగే తమిళనాడు నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చారు. నాకు అతను చాలా విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఉండే గంట సేపు మిషన్ మాట వింటారు, తర్వాత మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ చాలా ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు అక్కడి నుంచి వీడియో కాల్లో మనకి రెస్పాన్స్ ఇవ్వడం అనేది హైలైట్. మిషన్ వర్క్ చేసిన తర్వాత సగంలో ఆగిపోతే ఆ వర్క్ కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడతాం. అదే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ వితిన్ సెకండ్స్లో ఉన్నప్పుడు మన టైంలో మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. HSW ఈ సర్వీస్ ఓరియంటెడ్గా నెంబర్ 1 అనే చెప్తాను నా వరకు నేను. అలాగే ఇప్పుడు మనం మామూలుగా అయితే చాలా మంది బ్లౌజెస్ కోసం మాత్రమే వాడతారు, కానీ నేను ఫోటో ఫ్రేమింగ్స్ వాడేటప్పుడు ఒక్కొక్క ఫోటో ఫ్రేమింగ్ వచ్చి 7 lakhs to 8 lakhs వరకు స్టిచెస్ ఉంటాయి. ఒక బ్లౌజ్కి వచ్చేసి మనం ఫ్రంట్ బ్యాక్ వేసేటప్పుడు 1 lakh 1.5 lakh మ్యాక్సిమం ఉంటాయి. కానీ 7 lakh స్టిచెస్ ఆపకుండా చేయాలి అంటే దగ్గర 30 hours to 36 hours పడుతుంది. 36 hours వరకు మనం నిద్రపోకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి అంతసేపు జరిగినా కూడా మ్యాక్సిమం నేను మార్నింగ్ 7 o'clock ఇంట్లోనే ఉంటాను కాబట్టి నిద్ర లేవగానే ఒక్కొక్కసారి 5 o'clock లెగుస్తాము. లేచిన దగ్గర నుంచి midnight 12 2 o'clock వరకు కూడా రన్ చేశాను. మిషన్ ఎప్పుడు ప్రాబ్లం రావడం కానీ హీట్ రావడం కానీ దానివల్ల వచ్చే సౌండ్కి పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడటము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. ప్లస్ సౌండ్ అనేది కొన్ని స్టిచెస్కి లౌడ్గా వస్తుంది తప్పితే మిగతా వాటి సాఫ్ట్గానే ఉంటుంది. మామూలు ఇంట్లో మనం మిషన్ తొక్కుకునేటప్పుడు మామూలు ఎలా ఉంటుందో అంతకుమించి ఏం సౌండ్ వినిపించలేదు నాకు. మిషన్ 24 hours రన్నింగ్లో ఉంటే కూడా ప్రాబ్లం ఎప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను 20 hours ఆపకుండా రన్ చేశాను నేను మిషన్ని. వెంకటేశ్వరం ఫోటో వేసేటప్పుడు కానీ నేను నా సొంత ఓన్ కపుల్ ఫోటో వేసుకునేటప్పుడు కానీ ఇట్లాంటి టైమింగ్స్లో 7 and 8 lakhs స్టిచెస్ వరకు వెళ్ళినాయి. అవి ఆపకుండా 41 threads 10 రెడీ చేసి వేసేవాళ్ళం మేము. 10 అయిన తర్వాత మేము మార్చుకునే పద్ధతిలో కానీ సిస్టమ్ మధ్యలో ఎప్పుడన్నా కరెంటు పోయినా లేదు మధ్యలో పక్కకు వెళ్ళినా అది ఫస్ట్కి వెళ్ళడం కానీ దీని యొక్క సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కానీ నాకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు. రన్నింగ్లో ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మిగతా వాటితో సంగతి నాకు తెలియదని HSW ఈజ్ ది బెస్ట్ ఫర్ టైమ్స్ 20 hours ఆపకుండా రన్ చేస్తే కూడా హీట్ ఫామ్ అవ్వలేదు అనేది ప్లస్ బెస్ట్ టు అస్. ఇంట్లో మనం ఉంటూనే ప్రశాంతంగా మనం సంపాదించుకోవడానికి నెలకి 40-50,000 వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు దీని మీద. ఆల్రెడీ ఇళ్లలో జాకెట్స్ టైలరింగ్ చేసేవాళ్ళు బుటిక్స్ బయట పెట్టుకోకుండా ఇంట్లో మాత్రమే పిల్లల్ని చూసుకుంటూ చేసుకోగలిగే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ది ఎంబ్రాయిడరీ మిషన్స్. ఎందుకంటే మంత్లీ మన ఇంట్లో అన్నీ చూసుకుంటూ పిల్లల్ని చెక్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఇంట్లో ఉండి 40,000 50,000 సంపాదించమంటే ఒక రోజు మనం 1,500 సంపాదిస్తున్నట్టు. నేను ఆల్రెడీ దీన్ని 60-70,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నాను. ఏ విధమైన సోర్సెస్ లేకుండా ఇంట్లో ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర మనం సంపాదిస్తే కూడా ఈజీగా 40,000 అట్లీస్ట్ 30,000 వరకు రోజుకు 1,000 రూపాయలు సంపాదించడం అనేది బయటకు వెళ్ళి చేసే వాళ్ళకన్నా కూడా ఎక్స్ట్రాడినరీ. మనం ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఇది చేయలేరు అనే విషయాన్ని నేను ఎప్పుడు నమ్మను. ఎందుకంటే యాజ్ పర్ మల్టీ టాస్కింగ్ చేయడం అనేది లేడీస్ ఓన్. తప్పనిసరి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోగలిగేదానికి ఇంత మంచి మిషన్ని ఇంత చిన్న ఫార్మాట్లో కరెంట్ కన్జంప్షన్లో మీరు రెడీ చేసి దానికి కావాల్సిన ప్రొవైడింగ్స్ అన్నీ ఇవ్వడం వల్లనే మేము ఈ రోజున 40,000 to 50,000 గెయిన్ చేయగలుగుతున్నాము. ఇదంతా కూడా మీ క్రియేషనే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్.